విలియం కేరీ పార్ట్ 3. విలియం కేరీ మన భారతదేశంలో ఆయన యొక్క ప్రభావం పెరగడం ప్రారంభించడంతో విషయాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. అవి ఏ విధంగా అంటే 1807లో విలియం క్యారీకి బ్రౌన్ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీని ఇచ్చింది. 1808లో కొత్త నిబంధన సంస్కృతంలో ప్రచురించబడింది. 1809లో మొత్తం బైబిల్ను బెంగాల్లో ప్రచురించబడింది. 1811లో కొత్త నిబంధన మరాఠీ మరియు పంజాబీలో ప్రచురించబడింది. 1812లో మొత్తం బైబిల్ సంస్కృతంలో కూడా ప్రచురించబడింది. 1807 నుండి 1812 వరకు మిషన్ బృందం ఏ యూనివర్సల్ డిక్షనరీ ఆఫ్ ది ఓరియంటల్ లాంగ్వేజెస్ పై కూడా పనిచేసింది. సో విలియం క్యారీ ప్రకారం ఇది మనం చనిపోయిన తర్వాత బైబిల్ విద్యను ప్రాచ్య భాషలు బైబిల్ అనువాదాన్ని సరిదిద్దడానికి సహాయపడుతుందని ఆయన ఎంతగానో భావించారు. మార్చ్ 11, 1812 తను పెట్టిన ఆ యొక్క ప్రింటింగ్ షాప్ అనేది అనుకోని రీతిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లో తను ఎంతగానో సంపాదించిన నిఘంటువులు, ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ కూడా కాలి బూడిదైపోయి అయినప్పటికీ కూడా తన జీవితంలో ఏ మాత్రం కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు కొనసాగడం జరిగింది. 1818లో క్యారీ భారతదేశంలో మొట్టమొదటి నాన్ డినామినేషనల్ క్రిస్టియన్ కళాశాల అయిన సెరంపూర్ కాలేజీని కూడా స్థాపించాడు. ఈ కాలేజీలో ఇప్పటి వరకు కూడా అది సక్సెస్ఫుల్ గా రన్ అయితే అనేకమైన వేల విద్యార్థులను క్రీస్తు సువార్త పరిచర్యకు మిషనరీలుగా తయారు చేస్తుంది. 1821లో తన భార్య అయిన షార్లెట్ మరణించింది. ఫెలిక్స్ క్యారీ కూడా కాలేయ వ్యాధితో మరణించి తన యొక్క ఫ్రెండ్ అయిన విలియం వాడు కూడా ఆ యొక్క కలరాతో మరణించారు. ఒక పక్క స్నేహితులు కోల్పోయారు, కుటుంబాన్ని కోల్పోయారు, ప్రింటింగ్ మిషన్ కోల్పోయారు. అయినప్పటికీ దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోకుండా ముందుకు కొనసాగడం. సో క్యారీ ఆ యొక్క ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది మరియు అతను జూన్ 9, 1834 భారతదేశంలోని శ్రీరాంపూర్లో ప్రభుతో ఉండడానికి వెళ్ళినట్టు ఆయన మరణించడం అనేది జరిగింది. ఆయన తన జీవితాంతం నాటికి విలియం క్యారీ బైబిల్ను బెంగాలీ, ఒరియా, మరాఠీ, హిందీ, అస్సాం మరియు సంస్కృతం 6 భాషలను అనువదించాడు. అతను 29 ఇతర భాషలు మరియు మాండలికాలలోకి కూడా భాగాలను అనువదించాడు. విలియం క్యారీ మరియు అతని మిషన్ బృందం మొదటి బెంగాల్ బైబిల్ అనువదించి ముద్రించడమే కాకుండా 57 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ అయిన మొదటి బెంగాల్ వార్తాపత్రిక మరియు పత్రికను, న్యూస్ పేపర్ను కూడా స్థాపించారు. బాప్టిస్ట్ మిషనరీ సొసైటీని ఆయన స్థాపించిన ప్రపంచవ్యాప్తంగా మిషనరీ సంస్థలకు నమూనాగా మారింది. దానితో పాటు ఆయన క్రైస్తవ సంబంధించిన బైబిల్ గ్రంథాలు మాత్రమే ఆయన అనువదించడం కాదు కానీ హిందూ మత గ్రంథాలు కూడా అనేక స్థానిక భాషలోనికి అనువదించడం జరిగింది, ముద్రించడం జరిగింది. అదేవిధంగా సతీ సహగమనంలో కూడా ఆయన విశేషమైన కృషి చేశారని చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.